పార్టీని తీసుకొచ్చారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఓకే. రవికుమార్ గారు మీరు చెప్పండి. విజయ్‌కి యువతలో ఉన్న నిరుద్యోగం, వ్యవస్థపై ఉన్న అసంతృప్తి ఆయనకు కొంచెం కలిసొచ్చాయంటారా? రవికుమార్ గారు. ఏంటి సార్? రవికుమార్ గారు, విజయ్‌కి యువతలో ఉన్న నిరుద్యోగం కావచ్చు, ఇటు వ్యవస్థపై ఉన్న అసంతృప్తి ఆయనకు కొన్ని కలిసొచ్చిన అంశాలుగా మనం చూడొచ్చంటారా? లేదండి. తమిళనాడు ఈజ్ ఇన్ ఎ డిఫరెంట్ స్టేట్ ఆల్ టుగెదర్. మీకదే నేను చెప్తున్నా. ఎవరికీ అంతుపట్టని నాడి వాళ్ళది. హ్మ్. వాళ్ళేంటంటే ట్రెడిషనల్‌గా అటు ఇటు అయితే అటేస్తారు, ఇటేస్తారు. హ్మ్. అసలు ఏ పార్టీకి ఉండే ఓటింగ్ సెగ్మెంట్ వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఉంటది. అడిషనల్‌గా అసంతృప్తులు లేకపోతే యాంటీ ఇన్కంబెంట్స్ లేకపోతే వాళ్ళు వీళ్ళు ఒక్కొక్క 5 ఇయర్స్‌కి వీళ్ళ మీద అసంతృప్తి ఉంటే వాళ్ళ వైపు వెళ్తూ ఉంటారు. ఇట్స్ హ్మ్. ఎ తమిళనాడు తాలూకా జెనెటికల్ పొలిటికల్ పిక్చర్. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ అనేవాడు ఒక ఆల్టర్‌నేట్. ఇప్పుడు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు దశాబ్దాలుగా అదే రాజకీయ పార్టీలు ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఇంకా డైనాసిటీ నా తర్వాత నా ఉదయనిధి స్టాలిన్ వస్తున్నాడు. ఇలాంటివన్నీ ఏహ్, వ అక్కడ అంత ఈజియెస్ట్ థింగ్స్ ఏం కాదు. తమిళనాడు అనేది వెల్ ఇండస్ట్రియలైజ్డ్ స్టేటు. మోరోవర్ అక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్ గట్టా ఏమి పెద్దగా ఏమి ఉండదు. తమిళనాడు అనేది మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ పాకెట్స్. ల్యాండ్ ఆఫ్ లార్డ్స్ అంటారు వాటిని. ఎక్కువగా దేవాలయాలున్న హిందుత్వ భావజాలం ఉన్న రాష్ట్రం గూడా అక్కడ. అలాంటి దగ్గర అన్నాడీఎంకే అండ్ బీజేపీ పొత్తు కూడా వాళ్ళు వద్దనుకున్నాడు కాబట్టే విజయ్‌ని హీరోయిక్‌గా చూసారు వాళ్ళు. సో, మోరోవర్ ఏంటనంటే విజయ్ అనే వ్యక్తి ఇంతవరకు ఏమీ చూడలా. ఇంతవరకు ఏమీ తెలీదు. ఆయన ఒక సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న ఒక పాపులర్ హీరో. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకొచ్చి తను అమలు చేయాలనుకుంటున్న హామీల్ని ప్రజల్లో నర్మగర్భంగా చెప్తూ ఎవరిని డీఎంకేని యాంటీ డీఎంకేగా ఉన్నాడాయన. సో, ఏఐడీఎంకే వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి. ఆయన కాదు అన్నాడు. హ్మ్. సో, నేచురల్‌గా ఏఐడీఎంకేని రిజెక్ట్ చేస్తే బీజేపీని రిజెక్ట్ చేసినట్టే లెక్క. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే విజయ్ అనే వ్యక్తి ఒక హీరోయిక్ పర్సనాలిటీగా కనిపించాడు. మోరోవర్ యూత్ ఫాలోయింగ్, యాంటీ ఇన్కంబెన్సీ, అర్బన్ ఓటర్స్‌లో ఒక కైండ్ ఆఫ్ ఎవర్షన్, ఎన్ని రోజులు వీళ్ళేనా ఉంటారు ఈ రాజకీయ పార్టీలు అనే ఒక ఫీలింగ్ ఉండడం వల్ల సడన్ చేంజ్‌ని కోరుకున్నారు కాబట్టి ఇంత విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అదర్‌వైజ్ ఇతనికి ఏం స్టాండ్ ఉంది? విజయ్ ఏమి ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తాడు? ఇవన్నీ ప్రజలు ఆలోచించారని అయితే నేను అనుకోను. అవన్నీ ఆలోచిస్తే విజయ్‌కి ఇంత అద్భుతమైన ఫలితాలు రావు. అక్కడ హ్మ్. ఒక మార్పు కావాలి అనుకున్నారు. ఆ మార్పు తీసుకొచ్చేసారు. సో, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2014లో ఏమనుకున్నారు? ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసి, 4 సార్లు చేశాడు. అనుభవం ఉంది. ఒక రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తిగా దేశాన్ని కూడా అభివృద్ధి చెందుతాడు. చెందడంలో ముందుకు తీసుకెళ్తాడు అని ఒక నమ్మకంతో ఎలాగైతే యూత్ అంతా కూడా అతని వెంట నడిచిందో బీజేపీ వైపు. ఈ మోడల్‌లోనే వీళ్ళిప్పుడు ఆలోచించారు. హ్మ్. అయితే విజయ్ ఇప్పుడు మనం ఆల్ ది బెస్ట్ చెప్పాలి. అట్ ది సేమ్ టైమ్ అతనికి చూడాలి. అసలు అవును. పొలిటికల్ లైఫ్‌లో పొలిటికల్ కెరీర్ బిగిన్ చేసిన వ్యక్తిగా అవును. ఆయన ఎటు మార్పులు తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇక్కడ మాకు పవన్ కళ్యాణ్ గారు గూడా ఉన్నారు అవును. ఆంధ్రప్రదేశ్‌లో. ఆయన ఆల్సో ఈస్ ఆల్సో ఏ మోస్ట్ పాపులర్ సినీ స్టార్. అవును. సో, ఆయన వ్యూహం ఆయనది. ఆయన హ్మ్. ముందు రాజకీయాల్లోకొచ్చేటప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నాడు. యువరాజ్యంలో ఇది చేశాడు. 18